హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహెత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ రోజు ఇంట్లోనే డే ఇన్ మై లైఫ్ తీద్దాం అనుకున్నాను. ఇక్కడ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ తీసి చాలా రోజులు అవుతుంది. బేసిక్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏ వర్క్ ఉండదు, అంటే ఇంటి పని ఏమి ఉండదు, ఎడిటింగ్ వర్క్ తప్ప. సో మీకేమైనా బోర్ అనిపిస్తుందేమో అని చెప్పేసి నేను ఎక్కువ వ్లాగ్ షూట్ చేయలేదు. ఫెస్టివల్ వ్లాగ్ చాలా మంది చూసారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన రీల్ అయితే లిటరలీ నేను ఎప్పుడో ఒకసారి పోస్ట్ చేస్తూ ఉంటాను ఇన్స్టాలో రీల్స్, కానీ అది చాలా మంది చూసారు. ఐ వాజ్ సో హ్యాపీ. సో ఇప్పటి నుండి అక్కడ కూడా బాగానే యాక్టివ్గా ఉంటున్నా అనమాట. సో అమ్మ అయితే కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తున్నాడు. దర్శన్ ఇంకా ఇప్పుడే వచ్చినాడు కాబట్టి లెట్ స్టార్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. అండ్ ఇక్కడ చెట్లు అయితే ఎంత బాగా వస్తున్నాయో. తులసి చెట్టుకు కూడా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో తులసి చెట్టు చాలా బాగా వచ్చింది. ఏమన్నా వేస్తారా అని చెప్పేసి, అంటే ఏమన్నా న్యాచురల్ లిక్విడ్స్ ఉంటాయి కదా, అవి నాకు కూడా తెలీదు. కొద్దిసేపు తర్వాత మమ్మీ కొంచెం ఫ్రీ అయిన తర్వాత అడిగి కనుక్కొని తెలుసుకుందాము. యాక్చువల్లీ ఇక్కడ చాలా బాగా వస్తాయి తెలుసా చెట్లు. నేను బెంగళూరులో పెట్టాను కదా బాల్కనీలో, అక్కడ చల్లగానే ఉంటుంది. ఐ డోంట్ నో దాంట్లోకి వాటర్ ఎక్కువ అవుతున్నాయా లేదంటే వాటర్ తక్కువ అవుతున్నాయో అర్థం అవ్వట్లేదు. సో అవి ఎండిపోతున్నాయి. అండ్ తులసి చెట్టు కూడా నాకు ఎందుకో సరిగ్గా రావట్లేదు. 3-4 టైమ్స్ చేంజ్ చేసిన, అందుకే ఈసారి ఇంకా చేంజ్ కూడా చేయలేదు అనమాట. సో ఎనీ టిప్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. తులసి చెట్టు కరెక్ట్ గా రావాలంటే దాంతోపాటు ప్లాంట్స్ కూడా ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని. సో యా, లెట్స్ గో. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరూ? భోగి శుభాకాంక్షలు. చాలా రోజులు అయింది కనిపించి. అవును, ఏం చేస్తాను పొద్దున్నే అనపకాయలు ఉడబెట్టేసిన, ఇడ్లీ, చట్నీ, సాంబారు. నా ఫేవరెట్ గైస్. సాంబార్ తిని చాలా రోజులు అయింది. మధ్యాహ్నానికి ఈ రోజు పొంగల్ తినాలి కదా, పొంగల్ వేస్తా. అవును. దర్శన్ ఏ టైంకి లేచినాడు తెలుసా? 5:30కి లేచినాడు. నిద్ర రాలేదంట. ఈ మధ్య రోజు తొందరగానే లేస్తున్నాడు కదా. నిద్ర రాలేదని అట్లే కూర్చున్నాడు. రేపటి నుండి డాడీతో వాకింగ్ పోతా అంటున్నాడు. చూడల్లా డాడీ వాకింగ్ పోలేదా? మానేస్తాడా? కాదు, 15 రోజులు అవుతాను మీ డాడీ వాక. అవునా? పండగ తర్వాత పోతాడంట. అవునా? హాయ్ దర్శను, ఏమి నిద్ర రావడం లేదా? 5:30కి లేచినావు. రోజు జిమ్కి వెళ్తున్నాడు కదమ్మా, అందుకు నిద్ర రావడం లేదంట. ఇక్కడే చేసుకో, పైన థ్రెడ్మిల్ ఉంది, వెయిట్స్ ఉన్నాయి. రేపటి నుండి అట్లే చేసుకో. ఆ ఫోన్ నువ్వు ఊరికే ఇచ్చినావా గైజ్? 2 ఫోన్లు తీసుకున్నాడండి. ఒకటి 15 Pro Max ఆల్రెడీ ఉంది దర్శన్ దగ్గర. అమ్మది పాత ఫోన్ ఉంటే నాకు ఇయ్యండి అత్త, నేను వాడుకుంటా అని తీసుకున్నాడు ఊరికే. దాంతో ఏం చేస్తున్నాడు తెలుసా? గేమ్స్ ఎక్కించుకున్నాడు. దాంట్లో గేమ్స్ ఆడుకుంటే వాడుకుంటున్నాడు అంతే, ఇంకేం లేదు. ఏంది వేస్ట్ కాకుండా వాడతానాడంట. ఇక్కడికి వచ్చినప్పుడు అంతే, అంతేలే, ఎంజాయ్ చేయి బాగా. ఇంటి ఫుడ్ తిని ఒక 10-15 డేస్, మళ్ళీ హాస్టల్ కి బయట పిల్లోళ్ళలాగా అవుతుంది. అక్కడ కూడా లేదు, అక్కడ నీకు బాగా వంటోళ్ళు మంచి మంచి వాళ్ళు ఉన్నారులే. ఇంకేం, నీకు క్లీనింగ్ చేసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు. నాన్ వెజ్ లేకపోయినా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకో, వాళ్ళు తెచ్చుకుంటారులే. నీకేమి, డాడీ దర్శన్ ఉండబోతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏదో సెట్ చేసుకుంటారు. దర్శన్ నైట్ ఒక డైలాగ్ వేసినాడండి. మమ్మీ నైట్ దర్శన్ కి ఇష్టం అని ఇడ్లీ చేస్తాను. నైట్ ఎక్కువ తినడం లేదు ఈ మధ్య దర్శన్. ఏమన్నాడు, వద్దత్తా ఇడ్లీ చేస్తే నాకు ఎక్కువ తినాలనిపిస్తుంది, 2-3 ఆపని, నేను పొద్దునే చేయండి ఎక్కువ తింటాను, ఇప్పుడు వద్దు అని చెప్పలేదు. అయ్యో ఓకే, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. 5 తింటాడండి, ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఏం కాదు. ఆ 5 కూడా ఎక్కువ అనుకుంటాడని వద్దన్నాము. డైటింగ్ లో ఉన్నప్పుడు తింటారు కదా ఎక్కువ అని. డైట్ లో ఉన్నప్పుడు అయితే 2 తింటాడు. ఆ 2 కూడా వద్దులే ఎందుకు నైట్ అని చెప్పేసి. గైస్, ఆఫ్టర్నూన్ అయింది. దర్శన్ వాళ్ళు ఇంకా రాలేదు. లంచ్ టైం అయిపోయింది. వాళ్ళు ఆఫీస్ లో ఉన్నారు. నాకు తెలిసి ఎవరో వచ్చినట్టున్నారు కదా మమ్మీ. ఏదో చేస్తా ఉంది. అలసంద వడ. ఈ రోజు ఎన్ని వెరైటీస్ చేసింది తెలుసా? చికెన్ చేసింది, మటన్ చేసింది. మేము రేపు ఇంకా బయలుదేరుతున్నాం కదా అని చెప్పేసి. యాక్చువల్లీ అమ్మ వాళ్ళైతే సాటర్డే వరకు ఉండేసి వెళ్ళొచ్చు కదా అన్నారు. దర్శన్ కి ఇక్కడ ఉంటే బోర్ కొడుతా ఉందంట. సో ఇంకా పనులు కూడా ఉంటాయి కదా. నేను కూడా ఎక్కువ షూట్ కి సంబంధించినవి తెచ్చుకోలేదు. సో యాక్చువల్లీ దర్శన్ ఏంటంటే నిన్ననే ఈ రోజు వెళ్దాము అని కదా.
సో ఈ రోజు వెళ్దాం అని చెప్పేసి ఇంకా మేమే ఇంకొక రోజే కదా ఏం కాదు అని చెప్పేసి ఇక్కడ మటన్ చికెన్ తెస్తాం తినేసి, వాళ్ళు మటన్ తెచ్చుకోరు, మాకు రాదు చేసేకి. అవును నాకు రాదు, అంటే మా వంట మాకు వచ్చు కానీ మేము ఎప్పుడు తెప్పిలేదు అనమాట. దర్శన్ బయటికి వెళ్ళి ఎప్పుడు మటన్ తెచ్చిన క్యాండిడేట్ కాదండి. చికెన్ కూడా నేను ఇదేంటి జెప్టోలో ఆర్డర్ పెడితే అదే చేస్తా అనమాట. బయటికి వెళ్ళి ఫ్రెష్ గా తీసుకొని వస్తే బాగుంటుంది కదా మటన్. మళ్ళీ మా మావయ్య బాగా తెస్తారనమాట. అదే చెప్పారు, నీకు ఎప్పుడైనా కావాలా టైం ఉన్నప్పుడు చెప్పు నేను తీసుకొస్తాను అని చెప్పి. లేదంటే కుక్ వస్తారనమాట ఇంకొద్ది రోజుల తర్వాత. సో వాళ్ళు వచ్చిన తర్వాతనే చేపిస్తాను. మా మావయ్యకి అయితే ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు చేయ మమ్మీ, చాలా ఇష్టం. మమ్మీ సూపర్ గా చేస్తారు. పూజలు తినకూడదు అందుకే చేయకూడదు. మమ్మీ పూజ అంటే గుర్తొచ్చింది, తులసి చెట్టుకి అంటే ఏమన్నా స్పెషల్ గా నువ్వేమన్నా చేస్తానవా దానికి? అంటే తులసి చెట్టు బాగా వచ్చిందని చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చినారు, ఎంత బాగుంది తులసి చెట్టు అని. ఏం లేదు, పూజ చేసేది అంటే నార్మల్ వాటర్ వేస్తారు, ఎరువుగానే వేయకూడదు అంట తులసి చెట్టుకి. అవునమ్మా, నేను ఎరువు వేసినామా అందుకనే మట్టి వేయాలంట. అవునా? మొన్న యూట్యూబ్ లో చూసింది నేను, ఎవరో చెప్తాంటే. ఓన్లీ మట్టి ఒకటేనా? మట్టి ఒకటే ఏం వేయకూడదు అంట, అదే వాళ్ళు చెప్తాంటారు కదా. అవునవును మమ్మీ ఇవి చూస్తారులేండి, జీ తెలుగు స్వామివి అవన్నీ చూస్తా ఉంటారు అనమాట. అందుకు ఎరువుల్లో అయితే ఎంటు కలిపింటారు కదా, అందుకని అమ్మవారికి ఇష్టం ఉండదంట, రాదంట. ఓన్లీ మట్టి ఎర్రమట్టి ఉంటుంది, అది ఒకటే వేయండి, ఇంకేం వేయద్దండి, పూజ చేసుకుంటే చాలా అని చెప్పి. నేను వన్ లాస్ట్ టైం చూస్తా అండి, ఈసారి నాకు రాలేదు అనుకోండి ఇంకా పెట్టాను. ఎందుకంటే కొంతమందికి అచ్చుబాటు రాదు అంటారు అనమాట. సో అందుకని చెప్పేసి ఏమేదంటే జస్ట్ వాటర్ మట్టి అంటే వాటర్ మట్టి ఈవినింగ్ సాయంకాలం ఆడంతా క్లీన్ చేసి నీళ్లు పట్టేస్తా. బృందావనం చేసినాకే పట్టాల. బృందావనం కూడా అంతే. మనం గృహప్రవేశం టైంలో హోమం చేపించుంటాం కదా, అవే ఇటుకలే అనమాట ఇక్కడ యూజ్ చేసిండేది. అప్పటి నుండి ఉంది. కృష్ణ తులసినా ఇది, లేదంటే నార్మల్ తులసినా మమ్మీ? 2 టైప్స్ వస్తాయి. 3 ఉన్నాయి, దాంట్లో 3 రకాలు ఉన్నాయి. 3 వేసినావా? 3 అవే వచ్చినాయి, ఒకటి వేసింటే 3 రకాలు వచ్చినాయి. అవునా? సో బాగా వచ్చింది, అందుకే బాగా గుబురుగా వచ్చింది. యాక్చువల్ గా చాలా పైకి పెరిగి కట్ చేసింది అంతా. మొన్ననే కట్టించినాను, చాలా ఇట్లా అంటే వుడ్స్ అంటారు కదా, తగులుతాది డేట్లు వచ్చినప్పుడు అట్లా అని అంతా కట్టేసినాం అనమాట. ఉసిరి చెట్టు కూడా ఉంది కదా అక్కడ. ఉసిరి చెట్టుగా 2 ఉన్నాయి అక్కడే, సేమ్ అదే స్పాట్ లోనే. బాగా వచ్చింది. వాటర్ తప్ప ఇంకేం లేదండి, ఏం లేదు, వాటర్ పూజ అంతే. అంతే. ఇప్పుడు అలసంద వడలు ప్రిపేర్ అయితే దర్శన్ వాళ్ళు వచ్చిన తర్వాత అలసంద గారెలు మటన్ పులుసు కాంబినేషన్ ట్రై చేయకపోతే పక్కా ఒకసారి ట్రై చేయమని దర్శన్ చెప్తున్నాడు. ఎందుకంటే నేను మటన్ తిన్ను కాబట్టి ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను పర్సనల్గా అయితే నాటుకోడి పులుసు వస్తుంది కదా, దాంట్లోకి తింటాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నాలాగా మటన్ తినని వాళ్ళు ఉంటే దాంట్లోకి బాగుంటుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి ఇంకొక ఆప్షన్ చెప్పనా, గుత్తొంకాయ కర్రీ వస్తుంది కదా, అది ప్లస్ అలసంద గారెలు చాలా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఐ థింక్ షార్ట్ వీడియోలో ఒకసారి రెసిపీ చూపించినట్టున్నాను. నేను నెక్స్ట్ టైం ఊరికి వెళ్తే పక్కా అలసంద వడల్లో ఒక ఫుల్ వీడియో తీద్దాము అనుకుంటున్నాను. చాలా క్రిస్పీగా వస్తాయి. నాకు అలసంద గారెలు మెత్తగా ఉంటే నచ్చవండి, ఇట్లా క్రిస్పీగా ఉంటే ఇష్టం బాగా. ఆఫీస్ దగ్గరకు వచ్చినాను, నా పని అయిపోయింది. నేను ఇంటికి పోతా అంటే వీళ్ళిద్దరు నన్ను పంపించడం లేదండి. ప్రశాంతంగా నేను ఇంటికి వెళ్ళిపోతా, వీళ్ళకేదో బ్యాంక్ పని ఉందంట చూసుకోవచ్చు కదా. ఎందుకు నేను నిద్రపోతా, నాకు నిద్ర దొరికేది ఆఫ్టర్నూన్. ఈ రోజు ఒకటే నాకు ఆఫ్టర్నూన్ 1 అవర్ అన్న పడుకోకపోతే మైండ్ పని చేయదు సరిగ్గా. అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు ఎట్లా నిద్రపోయే టైం ఉండదు. పోయేస్తా నేను. టీ చెప్తున్నారంట. ఇప్పుడు నేను టీ కోసం వెయిట్ చేయాలి. ఇంటికి పోయి అమ్మతో బ్రహ్మాండంగా తెచ్చుకుంటా టీ. మీ టీలో షుగర్ ఎక్కువ వేస్తాడు నిజంగా, అంటే టీలో చక్కెర ఎక్కువ వేస్తాడు తెలుసా అండి. బై ద వే ఆఫీస్ లో ఉన్నాం కాబట్టి ఎవరైనా అపార్ట్మెంట్స్ 2 BHK 3 BHK కావాలంటే అజిత్ సాయి గారికి కాంటాక్ట్ చేస్తే యూ విల్ ఫైండ్ ద కొటేషన్ అండ్ ఆల్. అయిపోయిందా నీ పని? నీ దర్శన్ పని అయిపోలేదండి, నాకు వచ్చిండే పని నాది అయిపోయింది. నాది అయిపోయింది ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇంకో 10% కోసం 30 minutes వెయిట్ చేయాలి. కానీ దానికి నేను ఉండాల్సిన పని లేదు, జస్ట్ ఓటీపీ బేస్డే కాబట్టి
అట్లా పోయేస్తాను నేను. ఎట్లన్నా షాకీర్ అని ఉన్నాడు కాబట్టి. నిరంజన్ గురించి అడుగుతాను. నిరంజన్ ఏం కాలేదు, ఉన్నాడు సైడ్ దగ్గర ఉన్నాడు అనమాట. సో సైడ్ దగ్గర అక్కడ ఇక్కడ షాకీర్ అన్న, సో అట్లా స్ప్లిట్ చేసినాం అనమాట. నిరంజన్ అంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపట్టింటారు. ఓకే బాయ్. టీనా ఆర్ యూ సీరియస్? అందుకే హైట్ కదా పెనికి పోయింది కదా. ఇటుకి రాడాలి, ఇటుకి రా, హైట్ సరిపోతుందని వెనక్కి పోయింది ఆ పాప లక్షణంగా సీట్ ఎత్తుంటే. హాయ్ గాయ్స్, హోటల్ కి వెళ్తాము. పాపం డాలీ చూడండి, అవ్వ పెనికి వెళ్తాననింది. పిన్నినే అండి, ఊరికే ఉండదు. అవ్వ హైట్ అప్పుడు తగలకపోయి ఇప్పుడు తగులుతుంది. హలో డాలీ ఇప్పుడు చిన్నపిల్ల కాదు, ఎంత హైట్ అయిందా పాప? హైట్ సరిపోదు, దాచిపెట్టుకోలే పాప. పైన హైట్ తగులుతా ఉంది. పెద్దనాన్న వాళ్ళు ఈ రోజు లంచ్ కి ఇన్వైట్ చేసినారు అందరినీ. పెద్దనాన్న వాళ్ళు లంచ్ కి ఇన్వైట్ చేసినారండి అందరినీ, అందుకే వెళ్తున్నాం అనమాట ఈ రోజు. కరెక్ట్ టైం కి నేను టైం కి రెడీ అయినా. కనుమ రోజు బాగా ఇంట్లో చికెన్ లు మటన్ లు చేసిండే. నాకు ఆకలి అయిపోతాను పాప, రెడీ అయినట్లేదా అని. నాకు కూడా మార్నింగ్ చెప్పినాడు పెద్దనాన్న, లేట్ చేయొద్దండి, 1 కి వచ్చేసేయండి, అసలు షుగర్ పేషెంట్లు ఉన్నాము, ఆకలి వేస్తుంది, త్వరగా రండి అని చెప్పి రెడీ అయినాం. నేను కూడా 1 కి రెడీ అయిపోయినాను. డాడీ వాళ్ళదే లేట్, వాళ్ళే రాలేదండి. ఇంకా బాబాయ్ రాలా. బాబాయ్ ఎప్పుడు మామూలే లేట్ గా. మా బ్యాచ్ లో మొత్తం లేట్ వచ్చేదంటే బాబాయ్ అండి. అంటే మనం అన్ని చెప్పేళ్ళకి వచ్చేస్తాడు కదా. వచ్చేస్తారు. లేట్ అంటే మరి నాట్ టూ లేట్. మేము ఆర్డర్ ఇచ్చి కూర్చొని సర్దుకుండే లోపల ఈ రోజు తొందరగా రెడీ అయినావు కదా. ఏమనుకున్నావు పంక్చువల్? అసలు పొద్దున్నే స్నానం చేసి మీరే ఏమట్లా చూస్తావు దర్శన్ నువ్వు? పంక్చువల్ పెట్టింది పేరు. నేను ఎప్పుడైనా లేట్ చేసినట్టు హిస్టరీలో లేదు. ఏమనుకున్నావు మరి? మా రెడీ అయినా కదా, రెడీ అయింది. అదేం లేట్ లేదండి. అంటే వీడియో తీయాలని పొద్దున్నే రెడీ అయిపోయింది. ఈ రోజు పొద్దు నుండి వర్క్ చేస్తాను. ఇంకా ఉంది వర్క్. తుడిచేటప్పుడే స్నానానికి వెళ్ళిపోయింది, తుడుస్తానంటే. ఓకే లెట్స్ గో. బాయ్ అండి. హలో గైజ్, ఇట్స్ ది నెక్స్ట్ డే. సో కంటిన్యూస్గా 3 days నుండి అట్లా ఇట్లా వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఈరోజు మనం మళ్ళీ బెంగళూరుకి వెళ్తున్నాము. వెళ్ళే కంటే ముందు టెంపుల్కి వెళ్ళేసి, సో మేము నాగల చవితికి పాలు పోయలేదన్నమాట. మమ్మీ సర్లే ఎట్లనో ఇప్పుడు వచ్చినారు కదా, ఇప్పుడు అట్లే పోసేసి కొంచెం పసుపు కుంకం పెట్టేసి వెళ్ళండి అని చెప్పారు. సో అందుకే దర్శను హాయ్ ఇద్దరం రెడీ అయిపోయినామండి. బ్యాగ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని ప్యాక్ చేస్తున్నాం. నావేం ఎక్కువ లేవు. నేను ఈసారి కొన్ని శారీస్ తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఎట్లయినా మళ్ళీ ఇంకొక 10 days తర్వాత అట్లా వస్తాను. బికాజ్ దర్శన్ ఉండడు కాబట్టి, డాడీ కూడా ఉండడు. సో అక్కడ నేను ఒకదాన్ని ఏం చేయాలి, నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇంకా ప్లాన్ అయితే ఏది ఫైనల్ కావలేదు, ఎప్పుడు వస్తాను ఏంటి అని చెప్పేసి. సో అందుకే మినిమల్ ప్యాకింగ్. నా ల్యాప్టాప్, ఎక్కడికి పోయినా మన ఆయుధాలన్నీ రెడీ చేసుకొని పోతాం మనము. సో లెట్స్ గో. Trust the right
వి ఆర్ బ్యాక్ హోమ్ అండ్ అన్ని సర్దుకుంటున్నాను బట్టలన్నీ. ఐరన్వి కూడా ఒకేసారి వచ్చేసాయి. మేము వెళ్ళేకి ముందు ఇచ్చామన్నమాట ఐరన్వి. అండ్ కొన్ని పార్సల్స్ వచ్చినాయి, అవి కూడా ఓపెన్ చేయాలి. కొన్ని జ్యువెలరీ అండ్ నార్మల్ రెగ్యులర్ ఐటమ్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఎథ్నిక్ వేర్కి ఈ మధ్య కొన్ని గెట్ రెడీ విత్ మీస్ చేస్తున్నాను అనమాట. సో ఎథ్నిక్ వేర్కి బాగుంటాయి అనిపించింది. షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. ఐ థింక్ ఇంకా స్టార్ట్ చేసినానో లేదో, ఒకటేమో పోస్ట్ చేసినట్టున్నాను. సో దానికోసం కొన్ని డేంటీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో ఇవి వెస్ట్రన్ వేర్లోకి బాగుంటాయి, ఇండియన్ వేర్లోకి బాగుంటాయి అనిపించింది. యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను, నేనే పర్సనల్గా కొన్నాను. మీకు ఏమన్నా నచ్చుతాయేమో అని చెప్పేసి చూపిస్తున్నా. దిస్ ఈస్ ద వన్. వావ్, ఆఫీస్కి కాలేజ్కి సూపర్ ఉంటుంది. యా, బై ద వే చెప్పడం మర్చిపోయినాను, ఐ గాట్ దిస్ నెయిల్స్ డన్ గైజ్. ఎంత ప్రిటీగా ఉన్నాయి కదా. ఇవి ఫస్ట్ నేను చూసినప్పుడు నాకు సెట్ అవుతాయో లేవో అనుకున్నాను. బ్లాక్ ఫ్రెంచ్ టిప్ అని కొడితే మీకు పింట్రెస్ట్లో చాలా ఆప్షన్స్ వస్తాయి. నాకు ఎందుకో ఈసారి చాలా న్యాచురల్గా ప్లెయిన్గా చేయించుకోవాలనిపించింది విత్ ఏ హింట్ ఆఫ్ బ్లాక్. సో నాకైతే చాలా బాగుంది. నిన్న వెళ్ళి చేయించుకొని వచ్చినాను. ఐ లవ్ ఇట్, ఐ టోటలీ లవ్ ఇట్. నేను వెళ్ళేది రెగ్యులర్ ప్లేస్ జయనగర్లో నెయిల్ ల్యాషెస్, నాట్ స్పాన్సర్డ్. నా పర్సనల్ ఫేవరెట్, ది బెస్ట్ జాబ్ చేస్తారు కాబట్టి నేను ప్రతిసారి అక్కడికి వెళ్తాను. అండ్ దిస్ వన్ సూట్స్ మీ ఏ లాట్ అనిపించింది. సో యా, ఇదొకటి ఇయర్ రింగ్స్. అండ్ అదే సెట్లో ఇంకొకటి కూడా వచ్చింది. అమెజాన్లో మీకు ఎప్పుడు ఏదో ఒకటి ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి, ఆ టైంలో తీసుకుంటే ఇంకా బెటరు. నేను కొన్ని ఓవర్ హైప్డ్ ప్రోడక్ట్స్ కొన్ని పర్చేస్ చేశాను. సో అవి కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు, అది కూడా చెప్తా. నేను జస్ట్ ఇప్పుడే ఇయర్ రింగ్స్ పడేసిన, కవర్ పట్టుకొని ఇయర్ రింగ్స్ పడేసిన. హోప్ ఇవేం కాలేదని అనుకుంటున్నాను. యా, ఏం కాలేదు. నేను ఇంకా స్టోన్ పోయిందేమో అనుకున్నాను గైస్. ఇది ఇంకొకటి. సో ఒకటే ప్యాక్లోనే 2 వస్తాయి. ఆ జ్యువెలరీ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి పర్ల్, ఇవి కొరియన్ జ్యువెలరీ అని కొట్టండి, యూ కెన్ ఫైండ్ దెమ్. ఇట్లా దాంట్లో చాలా మోడల్స్ ఇంకా ఉన్నాయి. నాకు ఇవి నచ్చాయి, అందుకే ఇవి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి పింక్ ఇండో వెస్ట్రన్ టైప్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా ఉండేటివి బాగుంటాయి అనిపించి తీసుకున్నాయి. ఇంకా ఓపెన్ కూడా చేయనట్టున్నాను. అండ్ నాకు చేసినాను, నాకు కావాల్సినప్పుడు నాకు సిజర్ కనపడదు అని చెప్పబోతున్నాను. ఇవి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వేసుకుంటే నెక్ సెట్ వేసుకుంటే అవసరమే లేదండి. నెక్లెస్ ఏం వేసుకోకూడదు, ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒక్కటే పెట్టుకోవాలి. ఓ మై గాడ్, చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ ప్యూర్లీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండి, చాలా చాలా బాగుంది. అండ్ శారీస్లోకి బాగుంటుంది అనుకుంటా. కొన్ని పేస్టల్ శారీస్ ఉన్నాయి నా దగ్గర, సో వాటిలోకి ఇది చాలా మంచిగా సెట్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ప్రిటీ. అండ్ దాంతోపాటు నేను లాస్ట్ టైం లెన్సెస్ వేసుకున్నాను కదా, అప్పుడు అడిగారు మీరు ఏ లెన్సెస్ అని చెప్పేసి. ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఫ్రెష్ లుక్ లెన్సెస్. అండ్ నాకు సైట్ అట్లేం లేదు కాబట్టి నేను 1 డే కలర్ తీసుకుంటాను. అంటే ఒకసారి వేసుకొని ఆ డే అంతా పెట్టేసుకొని డిస్పోజ్ చేసేయాలన్నమాట. ఓన్లీ 1 టైం యూజ్వి. అండ్ ఇందులో సైట్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ దానికి తగినట్టు నెంబర్స్ ఉన్నాయన్నమాట. మీరు ప్రిఫరబుల్ ఏదైతే తీసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ షేడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నేను ప్యూర్ హేజిల్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నా ఐ కలర్ ఆల్రెడీ బ్రౌన్ అనమాట. ఇది కొంచెం లైటర్ బ్రౌన్, నాకు మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇవి ప్రిఫర్ చేస్తా. రోజు ఏం వాడను, ఎప్పుడో ఒకసారి ఏదైనా అవుట్ఫిట్లోకి సెట్ అవుతుంది, లేదంటే కొంచెం క్వర్కీగా కనిపించాలి అనుకున్నప్పుడు. అండ్ ఒకటి మేకప్ బ్రష్ పెట్టుకున్నా, ఇది బ్లష్ బ్రష్. ఇంతవరకు నా దగ్గర ఒక ప్రాపర్ బ్లష్ బ్రష్ లేదు. సో ప్యాక్ డస్ వెరీ బ్యూటిఫుల్ జాబ్ అండి. ఎస్పెషలీ మేకప్ బ్రషెస్ అండ్ స్పాంజెస్ అయితే చాలా చాలా బాగుంటాయి వాళ్ళవి, హైలీ రికమెండ్. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ లిప్స్టిక్ షేడ్ గైస్, ఒక గెట్ రెడీ విత్ మీ చేశాను, అది ఇన్స్టాలో పోస్ట్ చేశాను అనుకుంటా. చాలా మంది డైలీ వేర్ లిప్స్టిక్ నేను లాంగ్ ఫార్మాట్ వ్లాగ్లో వేసుకున్నప్పుడు కూడా అడిగారు. సో ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంటే మళ్ళీ లాక్మే చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి తీసుకున్నా. లాక్మే అబ్సల్యూట్ లిప్ మ్యూస్. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ 304 అండి, చాక్లెట్ టెంప్టేషన్ అనుకుంటా షేడ్. బాగుంది, చాలా చాలా బాగుంది. న్యాచురల్ షేడ్, ఎవ్రీడే వేర్కి చాలా మంచి సెట్ అవుతుంది. అండ్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా ఈ కలర్ సెట్ అవుతుంది. అండ్ దీంతో పాటు లిప్ టింట్ వేసుకుంటాను నేను. సో బేసిక్గా హియర్ ఇస్ ఎ ట్రిక్, ఓకేనా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, యూ విల్ లవ్ ఇట్. ఏదైనా లిప్ టింట్ తీసుకోవచ్చు, ఇదనే కాదు, నాకు పర్సనల్గా ఇది నచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నా. మీరు లిప్స్టిక్ వేసుకుండే కంటే ముందు మీరు రెడీ అయ్యేటప్పుడు ఫస్ట్ లిప్ టింట్ వేసేసుకోండి, ఓకేనా? లిప్ టింట్ వేసుకొని ఒక 5 minutes తర్వాత వైప్ చేసేయండి. లిప్ టింట్ కొంచెం మిగిలే ఉంటుంది
ఉంటుంది, లిప్స్ని కొంచెం స్టెయిన్ చేస్తుంది. దాని మీద మీకు నచ్చిన లిప్స్టిక్ వేయండి, మీకు డే అంతా ఆ టింట్ అలాగే ఉంటుంది. లిప్స్టిక్ పోయినా దాని కింద లిప్ టింట్ అలాగే ఉంటుంది. సో లిప్స్టిక్ పదే పదే టచ్ అప్ చేసే అవసరం ఉండదు, బికాజ్ ఆల్రెడీ కలర్ ఉంటుంది కాబట్టి. ఐ హోప్ దట్ మేక్ సెన్స్. ఇది ఎట్యూడ్ హౌస్ లిప్ టింట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. సో కలర్ అంతా కూడా చాలా బాగుంటుంది. వెరీ లాంగ్ స్టే ఇస్తుందండి లిప్స్ మీద, ఒక మంచి టింట్ అట్లా వదిలేస్తుంది, అందుకే ఇది. అండ్ లిప్ ఆప్షన్స్లోనే లిప్ లైనర్స్ కోసం చూస్తాను. అంటే ఒక్కొక్కసారి నేను ఏం చేస్తాను తెలుసా, నాకు ప్రాపర్ న్యూడ్ షేడ్ దొరకలేదంటే లిప్ లైనర్స్ చూస్తా, దాంట్లో ప్రాపర్ బ్రౌన్ షేడ్స్ ఉండేటివి తీసేసుకుంటా. సో షుగర్వి చాలా బాగున్నాయి. ఇది రెడ్ షేడ్లో ఉంది, ఎప్పుడన్నా ఎథ్నిక్ వేర్లోకి కావాలంటే వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి కూడా మంచి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అండ్ ఇది ఇంకొకటి న్యూట్రల్ షేడ్. బోత్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నాకు ఎక్కువ ఇలాంటి సటిల్ కలర్సే ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఇదొకటి. అండ్ లిప్ బామ్, ఇది రీస్టాక్, నా అవుట్ఫిట్తో మ్యాచ్ అవుతుంది. బై ద వే నైట్ డ్రెస్ లింక్ అడుగుతారు. నేను లాస్ట్ మంత్ జూలీ వచ్చినప్పుడు అనుకుంటాను, మీరు చూసినట్టే వ్లాగ్ తెలుస్తుంది, నైట్ డ్రెస్లు అన్నీ వెస్ట్ సైడ్లోకి వెళ్ళి కొనేసాను నేను. సో లనేజ్ లిప్ బామ్, ఇది కూడా చాలా చాలా హైలీ రికమెండ్ దిస్ లిప్ బామ్. అండ్ లిప్ బామ్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. సో ఈ మధ్య క్రితీస్ అనన్ బ్రాండ్ అనుకుంటా, హైఫెన్, ఇది బాగా ట్రెండ్ అవుతా ఉంటే ఇది తీసుకున్నాను. సో ఇట్ హ్యాస్ పెప్టైడ్స్ అనుకుంటా. ఏమో నాకు అంత హైప్, వాళ్ళు చెప్పినంత హైప్ అంత చేంజ్ అయితే ఏం అనిపించలేదు. దిస్ డస్ వెరీ గుడ్ జాబ్ అనిపించింది. ఇది ఓకే అంటే ప్రైస్కి ఇదే బెటర్ ఏమో అనిపించింది. ఐ డోంట్ నో, మీరు ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవుతుందేమో. నాకైతే పెద్ద ఏం వర్కౌట్ కాలేదు. అండ్ నేను ఇంకొకటి రీస్టాక్ చేసుకోండి, ఇది నా హెయిర్ సీరమ్. ఇది కొత్తది, లోరియల్ హెయిర్ సీరమ్. మీకు ఎక్స్ట్రీమ్లీ డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ ఉంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్. నేను చాలా ట్రై చేశాను. సో దిస్ ఈస్ ద బెస్ట్. ఆల్రెడీ ఇది ఖాళీ అయిపోయింది, మీరు చూడొచ్చు, నథింగ్ ఈజ్ లెఫ్ట్. అండ్ ఇది ఫ్రెష్ వన్, సో అదొకటి తీసుకున్నా. అండ్ ఇంకొకటి నా రొటీన్లో పాటు, ఇది ఇప్పుడు తీసుకోలేదు, లాస్ట్ మంత్ తీసుకున్నట్టున్నా, లాస్ట్ మంత్ నుండి అప్లై చేస్తున్నాను. సో ఇఫ్ యూ కెన్ సీ, నా ఐబ్రోస్లో మీకు థిక్గానే అనిపిస్తూ ఉండొచ్చు, బట్ క్లోజ్ నుండి చూస్తే నాకు కొంచెం గ్యాప్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఫారెస్ట్ ఎసెన్షియల్స్ది ఐబ్రో అండ్ ఐలాష్ జెల్ కూడా కాదు, ఆయిల్ అనుకుంటా, సమ్ సార్ట్ ఆఫ్ ఆయిల్ ఇది. సో డైలీ నైట్ పడుకునేటప్పుడు ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకొని పడుకుంటున్నా. అండ్ కొంచెం స్లైట్లీ బెటర్ అనిపిస్తుంది, కొంచెం. ఆబ్వియస్లీ లాంగర్ రన్లో యూజ్ చేయాలనుకోండి, ఐ థింక్ అవే. ఇంకొకటి ఇది దర్శన్కి షాంపూ, వెలా ఎలిమెంట్స్. మీరు నో పారాబెన్ నో సల్ఫేట్ షాంపూ కోసం చూస్తూ ఉంటే మీరు ఇది యూజ్ చేయొచ్చు అనమాట, బాగుంటుంది. అండ్ దర్శన్కి చాలా ఇష్టం, ఒక 10 బాటిల్ అయిపోగొట్టేసింటారు, రోజు తలస్నానం చేస్తాడు కాబట్టి. అండ్ నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ ఇది రీస్టాక్ కాదు, నా దగ్గర ఒకటి ఉండింది, అది దర్శన్ యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి నేను ఇంకోటి పెట్టుకోవాల్సి వస్తుంది. నా కెమెరాలో బ్యాటరీ అయిపోతూ ఉంది. సో దిస్ ఈస్ ద పోలీస్ పర్ఫ్యూమ్. ఐ లవ్ ఇట్, హైలీ రికమెండ్. 4 years నుండి కంటిన్యూస్గా వాడుతున్నాను. అండ్ 3000 ఎంత పడుతుంది, 10,000 పెట్టి దర్శన్ వాళ్ళు పర్ఫ్యూమ్స్ కొంటారు చూడండి, దానికి ఈక్వల్గా కాంపిటీషన్ ఇస్తుంది, అంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట ఇది. సో గుడ్. అండ్ యా, దట్స్ ఫర్ today's vlog. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. Like this video and we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.